వృషభ రాశి వారు దీపావళిలోపు మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. అంత బాగా మీకు విపరీతంగా కలిసి వస్తుంది. నిజంగా అదృష్టం ఉంటేనే దీపావళిలోపు వృషభ రాశి వారి కంటే ఈ వీడియో అనేది పడుతుంది. అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. మీరు దీపావళి లోపు చేసేటటువంటి ఈ చిన్న పని ఏదైతే ఉంటుందో అది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఈ దీపావళి పండుగ దగ్గర నుంచి మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. దీపావళి లోపు మీరు ఈ చిన్న పని చేయటం వలన దీపావళి ఎలాగైతే వెలుగులతో మనం ఈ పండుగను కలకలలాడుతూ చక్కగా దీపాలను వెలిగించుకొని పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఎంతో హాయిగా జరుపుకుంటూ ఉంటారో అలాంటి పండుగ ఆ వెలుగులు ఏదైతే ఉంటాయో ఆ కాంతితో మీరు జీవితాంతం కూడా అలాగే వెలుగుతూ సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10-15 నిమిషాలు ఈ వీడియోకి సమయం కేటాయించి అసలు మీరు ఏం చేయాలి ఏంటి అనేది వీడియోను పూర్తిగా వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా సాక్షాత్తు సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండి మీరు జీవితంలో అంటే ఈ వృషభ రాశి వారు కొంచెం ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొంచెం చిన్న చిన్న అప్పులు కూడా మీకు ఉన్నాయి. కానీ ఆ అప్పుల వల్ల కూడా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి చూడటానికి కొద్ది అప్పులే కానీ అవి తీర్చడానికి అవి వల్ల కాక అవి మీకు పెద్దవిగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాంటి ధన సమస్యల నుంచి మీ జీవిత పరంగా కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏవేవైతే ఉన్నాయో అలాంటి వాటన్నింటి నుంచి బయటపడటానికి మీరు చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్ను కూడా పెంచుతుంది. మీకు శత్రు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి శత్రు సమస్యల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసి అనుకోని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రమాదాలన్నింటి నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసేటటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. ఇది దీపావళి లోపు చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్. ఇక మీకు దీపావళి నుంచి మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. కాబట్టి వృషభ రాశి వారు పూర్తిగా వీడియోని విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ వృషభ రాశి వారి కిందకు వస్తారనమాట. వీరి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రేమ, అందము, సహనము, ఓర్పు ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీరికి సహజంగానే ఉంటాయి అన్నమాట. అలాగే వీరు అందంగా కూడా అంటే కొంతమంది మేకప్లు వేసుకొని బాగా రెడీ అయితేనే అందంగా కనిపిస్తూ ఉంటారనమాట. ఆ మొహానికి ఉన్నటువంటి ఆ మేకప్ అది మొత్తం తీసేస్తే వాళ్ళని మనం చూడలేము. కానీ ఈ వృషభ రాశి వారిని మనం స్త్రీలు కావచ్చు పురుషులను కానీ మనం గమనించినట్లయితే సహజంగానే అందం అనేది వీళ్ళ సొంతమని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని రకాలైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటివి అంటే వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల దోషాల వల్ల ఈ మధ్య గ్రహాల అనుకూలత అనేది కూడా వీరికి సరిగ్గా లేకపోవటం వలన వీరికి అంతా కూడా వ్యతిరేకంగానే జరుగుతూ వచ్చిందనమాట. వీరు అనుకునేది ఒకటైతే అసలు వీరికి జరిగేదానికి ఏమాత్రం కూడా పొంతననేది లేకుండా జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ దీపావళి దగ్గర నుంచి బృహస్పతి శని గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ దీపావళి దగ్గర నుంచి ఈ వృషభ రాశి వారికి బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. కాబట్టే అదృష్టానికి సంబంధించినటువంటి రాశులు ఈ వృషభ రాశి వారిని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారికి దీపావళి దగ్గర నుంచి మహర్జాతకం అనేది పట్టబోతుందన్నమాట. ఇప్పటి నుంచి మీకు ఒక మంచి మార్పులు చేర్పులు అనేవి జరగటం మీరే చూసి ఆశ్చర్యపోతారు. దీపావళి తర్వాత నుంచి మీకేంటంటే ఈ చిన్న పరిహారం చేయటం వలన ఒక స్వర్ణయుగమే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అది ఏం చెయ్యాలి ఏంటి అనేది చూసే ముందల పూర్తిగా ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఎందుకంటే చాలా చోట్ల జ్యోతిష్యాలు చెప్పి
చేపించుకొని విసిగిపోయి ఉంటామండి మనం అనుకున్నది జరగక. కానీ గురువుగారు చాలా మంచివారు. ఆయన చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి. కాబట్టి ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకేంటంటే ఇప్పటి నుంచి మీరు ఏవేవైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నింటి నుంచి పూర్తిగా బయటపడటానికి ఇప్పుడు మీకు ఒక దారి దొరికిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్నాళ్ళ నుంచి 4 దిక్కుల నుంచి సమస్యలే. మీరు ఎవరికైనా అన్యాయం చేసే మనుషులు కాదు, కల్లా కపటం లేని మనుషులు, అబద్ధం ఆడటం చేతకాని వాళ్ళు, నటించటం చేతకాని వాళ్ళు. వీరికి తెలిసిందల్లా ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడటము, అలాగే నీతిగా నిజాయితీగా ఉండటం. అయితే ఈ వృషభ రాశి వారికి కాస్తంత కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. కోపం అనేది చాలామంది ఏంటంటే కోపపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారండి. కానీ నిజానికి కోపం ఎవరికి వస్తుందో తెలుసా? వాళ్ళు నిజంగా మంచివారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కోపం వస్తుంది. వాళ్ళని అంటే ఒక మనిషి కోప్పడుతున్నారు అనంటే వాళ్ళని మనం పూర్తిగా నమ్మొచ్చు. వాళ్ళకి ఎటువంటి మోసం చేయటం, అన్యాయం చేయటం అనేది చేత కాదు. వాళ్ళ దగ్గర ఎటువంటి కుళ్ళులు, కుట్రాలు, కుతంత్రాలు ఇలాంటివి వారికి ఉండవు. అలాంటి పెద్ద పెద్దవి చేయటం వాళ్ళకి అసలు చేత కాదనమాట. కాబట్టి ఒక మనిషి ఎవరైనా కోప్పడుతున్నారు, అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వారిని అస్సలు వదులుకోమాకండి. పెద్ద పెద్ద ముదుర్లు, తెలివిగల వాళ్ళు ఎలా ఉంటారనుకుంటే వాళ్ళని చూడండి, వాళ్ళని రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోరు. వాళ్ళకి అసలు కోపం రాదు, తెచ్చుకోరు కోపము. అలా కోపం తెచ్చుకోకుండా శాంతంగా మాట్లాడుతున్నారు అనంటే చాలా పెద్ద తెలివిగల వాళ్ళలాగా మనం వారిని అంచనా వేసుకోవచ్చు అనమాట. అలాంటి వారిని నమ్మకూడదు. కాబట్టి ఎవరైనా వెంటనే అంటే ఎక్కువ శాతం కాదు, వెంటనే కోపపడుతున్నారు అంటే వాళ్ళు మంచి వాళ్ళని అర్థం అనమాట. అలాంటి లక్షణం ఈ వృషభ రాశి వారి దగ్గర ఉంది. అయితే ఇవన్నీ అర్థం చేసుకోవటానికి మనసు అనేది ఉండాలి. ఈ వృషభ రాశి వారి యొక్క మనసున్నటువంటి మనుషులే తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు. కళ్ళతో చూసింది వేరండి, మనసుతో చూసింది వేరు. అలా మనసుతో చూసి వీరిని అర్థం చేసుకుంటే వీరికన్నా కూడా మంచి వాళ్ళు ఇంకొకరు ఉండరు. చిన్నపిల్లల మనస్తత్వం లాగా వీరిది. ఎంత పొంగిపోతారంటే కాస్తంత ఎవరైనా వీరి మీద ప్రేమ చూపించి చూడండి, అసలు జీవితాంతం వాళ్ళని గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటారనమాట. అంత గొప్ప ప్రేమ ఈ వృషభ రాశి వారి సొంతం. వృషభ రాశి వారు కనుక ఎవరినైనా ఒక్కసారి ప్రేమిస్తే వాళ్ళని పొరపాటును కూడా వదులుకోరు. అలాంటి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. అలాగే వీరి భార్యనవ్వచ్చు లేదా భర్తనవ్వచ్చు, కుటుంబాన్ని కూడా చాలా అమితంగా ప్రేమించే వ్యక్తులు. తల్లిదండ్రులకు కూడా బాగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. అలాగే దైవాన్ని కూడా బాగా నమ్మేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారు. గబక్కున ఎవరిని పన్నెత్తి మాట అంటం కానీ, ఏదన్నా చులకనగా చూడటం కానీ ఇలాంటివి వీరికి అసలు లేవు. కాబట్టే ఈ వృషభ రాశి వారికి ఇంత విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టిందనమాట. కానీ ఈ మధ్య మిమ్మల్ని గమనించినట్లయితే మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువైందనమాట. అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడటానికి దీపావళి ముందు మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి దీపావళి దగ్గర నుంచి మీకు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది పట్టి మీ యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట. అంత శక్తివంతంగా మీకు ఈ చిన్న పరిహారం అనేది పనికొస్తుంది. అలాగే ఈ దీపావళి పండుగ రోజున తప్పకుండా మీరు ఈ చిన్న చిన్న నియమాలు అనేవి కూడా పాటించాలన్నమాట. దీపావళికి ముందే మీరు చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి. ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే వేస్ట్గా కుప్పలు పడి ఉంటాయి, అలాంటి వాటిని తీసి బయట పడేసేసేయండి. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఆ దీపావళి రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అట్లా అడుగు పెడుతుందన్నమాట. అలాగే దీపావళికి ముందు మీరు ఈ పరిహారం చేయమన్నాం కదండి, అది చేసేటప్పుడు కూడా మీరు తప్పకుండా ఇంటిని వాకిల్ని శుద్ధి అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని చక్కగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. చక్కగా మీరు ఈ దీపావళి ముందేంటంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా తలస్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించండి. ఆ రోజు నాన్ వెజ్ అనేది వండొద్దు. మీరు ఈ పరిహారం చేసే రోజు నాన్ వెజ్ అనేది వండుకోవద్దు అనమాట. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు. చక్కగా మీరు నియమనిష్టలతోటి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలా చేసుకోవటం వలన చేసే పరిహారం చిన్నదైనా కూడా మీకు ఫలితం అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ దీపావళి పండుగను ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాల వారిని గమనించినట్లయితే
5 రోజులు జరుపుకుంటూ ఉంటారు. ఈ పండగలో భాగంగా మనకి మొదటి రోజు ఏంటంటే ధనత్రయోదశి అనేది వస్తుందన్నమాట. ధనత్రయోదశి ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున ఈ ధనత్రయోదశి అనేది ఏర్పడుతుంది. ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. ఈ రోజు చాలా మంది కూడా ఏంటంటే బంగారాన్ని కానీ వెండిని కానీ కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున బంగారాన్ని కానీ వెండిని కానీ అట్లా కొనుగోలు చేసుకోవటం వలన వాళ్ళకి జీవితాంతం కూడా సిరి సంపదలకు కానివ్వండి, అష్టైశ్వర్యాలకు కానివ్వండి ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పేసేసి భావించి. కాబట్టి అయితే మరి బంగారము, వెండి అనేవి చాలా వరకు కూడా ఎక్కువ మంది కొనలేరు. అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కూడా బంగారం కొనుగోలు చేయాలి అని అంటే గబక్కని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే అనుకూలించవన్నమాట. కాబట్టి మీరు బంగారము, వెండి కొనుగోలు చేసే శక్తి ఉన్నవాళ్ళు సింపుల్‌గా మీకు తగ్గట్లుగా ఏమన్నా తెచ్చుకోండి. లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఆ ప్లేస్‌లో పసుపు కొమ్ములు కానీ, లేదా పసుపును కానీ తీసుకొచ్చుకున్నా, లేదా ఒక చీపురును తీసుకొచ్చుకున్నా కూడా మీరు బంగారాన్ని, వెండిని కొనుగోలు చేసుకున్నంత అంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ వస్తువులు సాక్షాత్తు లక్ష్మీదేవికి, కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఈ పసుపు కొమ్ములు కానివ్వండి, లేదా చీపురు కానివ్వండి, ఒక చిన్న పసుపు ప్యాకెట్ కానివ్వండి, లేదా గోమతి చక్రాలని ఉంటాయి. అవైనా సరే మీరు తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఇంట్లో పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. అలా చేయటం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే మీరు యమదీపం అనేది వెలిగించాల్సి వస్తుంది. ఈ దీపావళి ముందు మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే మీరు ఈ రోజున యమదీపాన్ని వెలిగించాల్సి ఉంటుందన్నమాట. యమదీపాన్ని ఈ వృషభ రాశి వారు గనక రేపు అంటే ధనత్రయోదశి రోజున యమదీపాన్ని గనక వెలిగించినట్లయితే మీకున్నటువంటి అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే ఈ యమదీపం అనేది చాలా శక్తివంతమైనది. మనకి మరణానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజు పేరుతో ఈ దీపాన్ని వెలిగించడం వలన యముడి యొక్క ఆశీస్సులు అనేవి లభించి ఆరోగ్యంగా ఉంటారని, మంచి ఆయుష్తో ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. మరి ఈ యమదీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ దిక్కును వెలిగించాలి, ఇదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ యమదీపాన్ని ఎల్లప్పుడూ కూడా దక్షిణం వైపు చూస్తూ ఉండేలాగా వెలిగించాలన్నమాట. అంటే దక్షిణ దిశలో వెలిగించాలి. మీ ఇంటికి దక్షిణం వైపున ఈ యమదీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దక్షిణ దిశలో మీరు ఈ యమదీపాన్ని వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడనమాట. మీకు ఏవేవైతే ఉన్నాయో మానసిక భయాలు, ఆందోళనలు, ఒత్తిడి, కష్టాలు, అలాగే శని దోషాలు వీటన్నింటి నుంచి కూడా మీకు పూర్తిగా ఉపశమనాన్ని ఆ యముడు కలిగిస్తాడనమాట. ఈ దీపాన్ని తయారు చేయటానికి మీరు కాస్తంత బియ్యపిండిని తీసుకోండి. ఆ బియ్యపిండిలో కాస్త నీళ్లు పోసేసి చక్కగా ఒక ప్రమిదలాగా చేసుకోండి. అలా చేసుకొని దాంట్లో నువ్వుల నూనె పోయాలి. గుర్తుంచుకోండి, నువ్వుల నూనె పోయాలి. నువ్వుల నూనె పోసేసి 4 ఒత్తులతో ఈ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుందన్నమాట. 4 ఒత్తులు వెయ్యాలి. యమదీపం 4 వైపులా ఉండాలి. 4 వైపులకు చూస్తూ ఉండాలన్నమాట. దక్షిణ దిశలో మనం పెట్టాలి. ఒత్తులు 4 దిక్కులకి 4 ఒత్తులు అనేవి వేయాలన్నమాట. దీనికోసం నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవ నూనెనైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ దీపాన్ని చక్కగా అలా వేసేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు దాన్ని మీ ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి. ఇది మీరు పెట్టుకోండి. దక్షిణ దిశలో మాత్రమే పెట్టాలన్నమాట. దీపాన్ని వెలిగించేటప్పుడు మీరేం చేస్తారంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆయుష్తో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, మీకున్నటువంటి అన్ని కష్టాల నుంచి కూడా విముక్తిని పొందాలి అని చెప్పేసి చక్కగా నమస్కారం చేసుకోండి. అట్లా నమస్కారం చేసుకుంటా మీకు ఏదైతే తీరని కష్టం ఉందో ఆ కష్టాన్ని కూడా చెప్పుకుంటా బయటకి 4 చోట్లకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. అనుకోని ప్రమాదాలు ఏవి కూడా జరగకూడదు. మమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల నుంచి బయటపడేటట్లుగా భగవంతుడా నువ్వే కాపాడు. మాకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి మాకు మానసిక ధైర్యాన్ని పెంచు. అలాగే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదం అనేది ఎప్పుడు ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి యముడి యొక్క ఆశీస్సులు అనేవి తప్పనిసరిగా కావాలి. కాబట్టి ముఖ్యంగా మీకేంటంటే మీకున్నటువంటి ఆయుష్ను పెంచడానికి, మీ కుటుంబాన్ని అంతటినీ కూడా కాపాడటానికి ఈ యమదీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ యమదీపాన్ని మీరు ధనత్రయోదశి రోజున అంటే దీపావళి ముందు ధనత్రయోదశి వస్తుంది కాబట్టి ఆ ధనత్రయోదశి రోజున మీరు ఈ యమదీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజున సాయంత్రం మీరు చక్కగా లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడు, ధన్వంతరి దేవుళ్ళను పూజించే సంప్రదాయం కూడా ఉంటుందన్నమాట. ఈ ధనత్రయోదశి రోజున
మీరు ప్రదోష కాలంలో చక్కగా ఈ యమదీపం వెలిగించడం శుభప్రదంగా మనకు చెప్పబడింది. అంటే ప్రదోష కాలము అంటే ఏ సమయము అంటే మీరు ఈ ధనత్రయోదశి రోజున సాయంత్రం 5:38 నుంచి రాత్రి 8:13 వరకు ఉన్నటువంటి కాలాన్ని ప్రదోష కాలం అంటారు. మీరు ఈ సమయంలో చక్కగా యమదీపాన్ని వెలిగించుకోండి. ఈ యమదీపాన్ని వెలిగించడం వలన అకాల మృత్యు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి యముడిని దక్షిణ దిశకు అధిపతిగా భావిస్తారు. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున బియ్యపిండితో చేసినటువంటి ఈ ప్రమిదలో 4 ముఖాల దీపాన్ని దక్షిణ దిశలో వెలిగిస్తే యమరాజు యొక్క ఆశీర్వాదం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఆనందము, శాంతి, ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా కలుగుతాయన్నమాట. యమదీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న వారికి కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టే ఈ రోజున యమదీపాన్ని వెలిగిస్తారు. మీకంతా కూడా ఈ దీపం వెలిగించడం వలన మీకంతా మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీ కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అలాగే లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ వృషభ రాశి వారిలో ఎవరైతే వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి మంచిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా మీ జీవితాల్లో మంచి మార్పులు చేర్పులు ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. శాలరీస్ పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇట్లా మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. ఈ యొక్క దీపం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. మీ జాతకమే మారిపోతుంది. మీ జాతకంలో ఉన్నటువంటి ఏ అయితే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు, అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే వృషభ రాశి వారు ఈ ధనం యొక్క విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదృష్టవశాత్తు మీకు ధనమైతే వస్తుంది కానీ కొంచెం మీకు విలాసాలు అనేవి ఎక్కువగా ఉండి వాటికి ఏంటంటే డబ్బును వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట. అలా ఖర్చు చేయటం వల్ల మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఖర్చు చేసేటప్పుడు కాస్త ఇది అవసరమా కాదా అని చెప్పేసి మీరు ఆలోచించి మీరు ఖర్చు చేయటం వలన మీకు ఈ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో అప్పుల సమస్యలు ఇలాంటి వాటి నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. అలాగే మీరేంటంటే పనుల్లో పడితే మీరు తిండి, నిద్ర ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరనమాట. ఆ పని పూర్తయ్యేదాకా మీరు నిద్ర అనేది పోరు. కాబట్టి మీకేంటంటే ఈ మధ్య కాస్తంత ఆరోగ్యంలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి. కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది మీకు తప్పనిసరి. ఈ వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చేటప్పటికి ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, కొంచెం కాళ్ళు నొప్పులు, ఈ మధ్య తరచుగా ఈ తలనొప్పులు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. కాబట్టి కొంచెం ఇలాంటి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోండి. డబ్బు విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు వచ్చేటప్పటికి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో చాలా సంతృప్తికరంగా ఉంటారు. చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. మీకు మీ భార్య వైపు నుంచి అవ్వచ్చు లేదా భర్త వైపు నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. చిన్న చితక కష్టాలు వస్తూ ఉంటాయండి. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య తప్పకుండా ఈ వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి ప్రేమ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారనమాట. వీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని, మంచి పట్టుదలను కలిగి ఉంటారు. అలాగే వీరు అందరినీ ప్రేమించేటటువంటి మనస్తత్వం, కలుపుగోలుగా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరు ధైర్యంగా నిలబడతారు. వీరి ధైర్యమే వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము వీరికి అలంకారంగా మారుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారిని మనం చాలా వరకు కూడా వీరిని చూసి అంటే ఈ వృషభ రాశి వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే కోపం కూడా చాలా త్వరగా వస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ కోపాన్ని కూడా కొంచెం తగ్గించుకోండి. కోపం మీకు త్వరగా వస్తుంది, త్వరగా
తగ్గిపోతుంది. కాకపోతే అంత తొందరగా ఎదుటివారి కోసం కోప్పడటం అవసరమా? అక్కడ నిజంగా అంత కోప్పడే అవసరం ఉందా? అని చెప్పి మీరు కొంచెం ఆలోచించుకోండి. దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. నలుగురిలో మీకిప్పుడున్నటువంటి గౌరవ మర్యాదలతో పాటు ఇంకాస్త గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా వృషభ రాశి వారు ఈ నియమాలను ఆచరిస్తూ ఈ దీపావళి ముందు వచ్చేటటువంటి ఆ రోజున మీరు చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకోవటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఒకవేళ ఈ వృషభ రాశి వారు ఈలోపు ఈ వీడియో కొంతమంది చూడకుండా తర్వాత చూసి ఉంటే గనక మీరు ఈ రోజునే కాకుండా దీపావళి రోజైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే దీపావళి రోజు వరకు ఈ పరిహారం చేసుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. అలా చేసుకోవటం వల్ల మీకున్నటువంటి ఏదైతే మనం దేనికోసమైతే చేసుకున్నామో ఆ యొక్క ఫలితం అనేది మీకు తప్పకుండా అప్పుడైనా కలుగుతుంది. దీపావళి రోజు వరకు చక్కగా దీపావళి ముందైనా ఈలోపు చూస్తే చక్కగా మనం చెప్పిన రోజు మనం చెప్పిన సమయంలో చేసుకోండి. లేదండి మేము చూడటం ఆలస్యమైంది అని అనుకున్న వారు మీరు చూసినప్పుడైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. దీపావళి రోజైనా చేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదన్నమాట. మీకు వచ్చేటటువంటి ఫలితంలో మార్పులు చేర్పులు కూడా ఉండవు. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కుబేరుడి యొక్క అనుగ్రహంతో పాటు మీకు సంపదకు అలాగే సిరికి అదృష్టానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఈ పరిహారం ఏంటంటే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా కాపాడుతుంది. మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. కాబట్టి ఈ పరిహారం వల్ల మీ యొక్క అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదండి? దీపావళి లోపు అంటే ఇంత శక్తివంతంగా మనకి ఈ దీపావళి ఏంటంటే 500 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి శక్తివంతమైన దీపావళి కాబట్టి దీనికి అతీంద్రియ శక్తులు అనేవి కూడా చాలా ఎక్కువ అనమాట. కాబట్టి ఇలాంటి శక్తివంతమైనటువంటి ఈ దీపావళి లోపు మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటి, మీరు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ఒకవేళ మీరు తర్వాత చూసిన దీపావళి వరకు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. అర్థమైంది కదండి? వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మీరిచ్చే లైక్ అలాగే పాయింట్స్ సపోర్ట్గా ఉండి ఇంకొంతమందికి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి చేరటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంటింగ్ చేయటం వలన మీకంతా కూడా శుభం జరుగుతుంది. కాబట్టి అలా కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.